భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షులు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ బుడగ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ప్రేక్షకులందరికీ శ్రావణ సోమవారం. ఇక గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. శుభ సోమవారం. శ్రావణ సోమవారం శుభాకాంక్షలు. శ్రావణ సోమవారం శుభాకాంక్షలు. అవును కదా, అయిపోవచ్చింది ఆఖరి సోమవారం కూడా. రైట్, అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడు అమ్మవారు అలాగే ఐశ్వర్యము కలిగి ఉండాలని కోరుకుంటూ చిన్న కథ చెప్పుకున్నా. యథావిధిగా ఒక వ్యక్తి వాళ్ళ పెరట్లో ఏదో చిన్న పక్షి చెట్టు మీద గూడు పెట్టింది. ఇంటికి వస్తుంటే ఏంటి రోజు ఇది అడ్డం, ఏదో గూడు ఇక్కడే పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి దాన్ని తీసేశాడు. అయ్యో పాప ఆ పక్షి చాలా బాధపడింది. ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకో గూడు కట్టుకుంది. మళ్ళీ మరుసటి రోజు వచ్చి మళ్ళీ తీసేసాడు. తన పాప రోజు కష్టపడి కట్టుకోవడం, ఒక గూడు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి పుల్ల తీసుకొచ్చి, ప్రతి గడ్డి పరగ తీసుకొచ్చి అల్లుకోవడం చాలా కష్టం. అది మనకు చూడడానికి సింపుల్గా కనిపించవచ్చు, ఎంత ఎఫర్ట్ పడుతుందో చెప్పడానికి వీల్లేదు. సరే పాపం సాయంత్రం వరకు కట్టడం, సాయంత్రం ఇతను వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి చూడడం, మళ్ళీ పెట్టిందని చెప్పేసి తీసేయడం రోజు జరుగుతుంది. ఎన్ని రోజులు ఇలా చేసినా తను కట్టుకుంటుంది. పోనీ ఎన్నిసార్లు తీసాం, చిరాకు వచ్చింది, పైకి ఎక్కడం తీయడం, రోజు ఇదో పని అయిపోయింది, పని అని వదిలేశాడు. కొంతకాలం నడుస్తుంది. ఆ గోడిని ఇంకా బాగా డెవలప్ చేసింది, చాలా బాగా అల్లుకుంది. వదిలేశాడు కదా, చాలా బాగా డెవలప్ చేసుకుంది. దాంట్లో తీసుకొచ్చి గుడ్లు పెట్టింది, చిన్న పిల్లల్ని పొదిగింది. చిన్న పిల్లలు ముద్దుగా అవి చిన్నగా శబ్దం చేస్తుంటే ఇతనికి కూడా ఆహ్లాదకరంగా మైండ్, ఆ శబ్దం సాయంత్రం పూట ఆ చిన్న పిల్లలు ఆ పక్షులు చేసే శబ్దం ఆహ్లాదంగా ఇంకా బాగా అనిపిస్తుంది. అయ్యో అనవసరంగా తొందరపడి ఇంత ఇబ్బంది పెట్టానే ఈ చిన్న పక్షిని. చిన్న పిల్లలు ఇప్పుడు ఎంత బాగున్నాయి, ఆ శబ్దం ఎంత బాగుందో, వాటికి తీసుకొచ్చి రోజు అన్నం పెడుతోంది పెద్ద పక్షి. సో మన వంతు ఏదో సాయం చేద్దామని చెప్పి మంచి గింజలు తీసుకొచ్చి, ధాన్యం అవి ఇవి తీసుకొచ్చి వాటికి పెట్టడం మొదలుపెట్టాడు. అవి ఇంకా కేరింతలు కొట్టి ఇంకా బాగా ఆడుకుంటాయి, మంచి శబ్దం చేస్తూ బాగా ఉన్నాయి. రోజు ఇలా చేస్తున్నాడు. ఒకరోజు పక్షిని అడుగుతాడు, పక్షి నేను నిన్ను ఇంత ఇబ్బంది పెట్టాను కదా, నువ్వు కష్టపడి రోజు కట్టుకోవడం, నేను వచ్చి దాన్ని రోజు తీసేయడం, నీకు బాధ అనిపించలేదా, నా మీద కోపం అనిపించలేదా అంటే, అలా ఏం లేదు, మీ పని మీరు చేసుకెళ్ళారు, మీ పని మీకు అడ్డం ఉంది, మీరు చేసుకెళ్ళారు. నేను బతకాలి, నా పని నేను చేసుకెళ్తున్నాను. నా పని చేయడంలో ఎక్కడైనా అలసత్వం వచ్చి లేకపోతే మానేద్దామని చెప్పి మానేస్తే విజయం మన దగ్గరకు వచ్చే సమయానికి మనం అక్కడ ఉండం. సో అదృష్టం అనండి, విజయం అనండి, అది వచ్చే టైంకి మనం అక్కడ ఉండం. సో మనం దేనికి బెదిరిపోకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోతే విజయం రావాల్సిన రోజుకి మనం అక్కడ ఉంటాం, విజయం మనం సొంతం చేసుకుంటాం. ఎవరో కించపరిచారనో, లేకపోతే ఎవరో రాళ్ళు వేశారనో, ఎవరో మన స్థాయిని తగ్గించారనో మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మానేసినట్టయితే మనం ఎప్పుడూ లక్ష్యాన్ని ఛేదించే దిశగా వెళ్ళలేం. కాబట్టి లక్ష్యం ఛేదించాలి అంటే ఖచ్చితంగా ఈ అవరోధాలన్నీ ఉంటాయి. వీటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళే విజయం వైపు అడుగులు వేయగలుగుతారు, అందుకోగలుగుతారు కూడా. ఓకే, లక్ష్య సాధనమే ఇంపార్టెంట్. ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా ఒకరికి వాళ్ళు మారిపోతారు తప్ప వీళ్ళకి వచ్చే నష్టం ఏముండదు. అవును, రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు? వెంకటరమణ అండి. మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురువు గారు. ఏమిటమ్మా బాబు గురించి తెలుసుకోండి, చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 14, 2001 అండి. మొన్నే జరిగింది. అవునండి, 2001 అండి. డిలేటెడ్ హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు, శతాధిక ఆయుష్ కలిగి ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు అయితే శతాయుష్మాన్ భవ అనేవాళ్ళం. ఇప్పుడు అది దాటిపోయింది. ఎవరినైనా అంటే 100 ఎలాగన్నా బతికేస్తాం, ఆ పైన ఏముందో చెప్పండి అంటున్నారు. 100 ఎలాగన్నా బతికేస్తాం, ఆ పైన ఏముందో. రైట్. గురువు గారు. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి. ఏమిటమ్మా, ఎవరిది ఇది? బాబుదండి. ఆ రోజు ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. చెప్పండి అమ్మా. ఇది కర్కాటక రాశి.
ఇది పుష్యమి నక్షత్రం. డిగ్రీ అయిపోయిందండి. బాబుకు ఇప్పుడు ఏదైనా సెటిల్ అయ్యే అవకాశం ఉందా అండి? వాడికి ఏదన్నా పెళ్ళి అయిపోయిందా? పెళ్లి కాలేదండి. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిందా? హెల్తీ కూడా ఉంటుందండి కొంచెం వాడికి. అవ్వకూడదని ఏం లేదు. 26 ఏళ్ళు వచ్చిన తర్వాత అది అవ్వకూడదని ఏం లేదు. కానీ రైట్. డిగ్రీ అవ్వడం ఏంటమ్మా? డిగ్రీ ఎప్పుడు అయిపోవాలి కదా? అయిపోయిందండి, అయిపోయింది. ఇక అయిపోయినాక పీజీ కింద చేద్దాం అనుకుంటా ఆయన. కానీ ఇక అంతవరకు చదువుకోవడానికి ఆయనకి కాస్త హెల్త్ ఇష్యూ అడ్డం వచ్చి చేయలేకపోయిండండి. ఏమడ్డం వచ్చిందమ్మా చదువుకోవడానికి? హెల్త్ కాస్త ఆయనకు ఇప్పుడు కాస్త తల తిరిగి పడిపోతాడండి. హాస్పిటల్ చూపిస్తేనేమో ఏం లేదంటారు. ఎక్కడ స్కానింగ్లు చేయించానండి, సిటీ స్కాన్ చేయించాను, ఈజీజీ చేయించాను, ఏం లేదంటారు. కానీ హెల్త్ అని కాస్త ఇదైపోతుండండి. ఏమి ప్రతిదాని ఎక్కడ ఉంటాడు అబ్బాయి? అబ్బాయి ఇక్కడ మిర్యాలగూడ అని ఉంటాడండి. వీలైతే ఒకసారి తీసుకురండి. అతను లేదంటే ఎక్కడికన్నా క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. అది ఏమీ ఉండదు. అన్ని రకాల పరీక్షల్లో ఏమీ లేదు. మీరే చెప్తున్నారు స్కాన్లు చేయించారు, బ్లడ్ టెస్టులు చేయించారు, ఎన్ని రకాలు చేయించాలో అన్నీ చేయించారు. కానీ అన్నీ నార్మల్, ఏమీ లేదు. అయినా అబ్బాయికి ఇలా జరుగుతుంది. ఒక్కసారి మాట్లాడించండి డాక్టర్తో. లేకపోతే వీలైతే నా దగ్గరికి తీసుకురండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. చదువు మాత్రం ఆపొద్దని చెప్పండి. డిగ్రీ వరకు వచ్చాడు. ఇంకా కొంచెం అది మమ అనిపిస్తే అంటే ఇప్పుడు పాత రోజుల్లో రాఘవేంద్రరావు బిఏ ఇవన్నీ బాగానే ఉండేవి. కె విశ్వనాథ్ బిఎస్సి అవి చాలా పెద్ద డిగ్రీలు అప్పట్లో. ఇప్పుడు అస్సలు ఎంబీబీఎస్ అన్న కంపౌండర్ కింద చూస్తున్నారు. ఎంబీబీఎస్ చదువుతాం కదా, అక్కడతో ఆపేసేదానికంటే పీజీ చేస్తే అంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్కి 4 అవకాశాలు ఉంటే పీజీ చేసిన డాక్టర్కి 8 ఉండవు. 800 8,000 అవకాశాలు ఉంటాయి. అలాగే మనం డిగ్రీ చేసి ఆగిపోకుండా డిగ్రీకి 2 అవకాశాలు ఉంటే ఇప్పుడున్న కండిషన్లో పీజీ చేస్తే 2,000 అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అక్కడ దాకా ఎలాగా చేశాడు కదమ్మా. ఇప్పుడు జీవితం ఇప్పటి నుంచి కనీసం ఇంకా రెస్ట్ ఆఫ్ లైఫ్ 60 ఏళ్ళు యావరేజ్ అనుకుందాం. ఇంకా 60 ఏళ్ళు ఉంటుంది. 20 ఏళ్ళు చిల్లర ఇంకా దాదాపు 60 ఏళ్ళు ఉంటుంది. ఈ రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే ఇప్పుడు ఈ కాస్త సమయం మమ అనిపిస్తే బాగుంటుంది. లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది ఆఖరి వరకు. చూడండి, ఒక్క రుద్రాక్ష చెప్తాను. అబ్బాయి వీలైతే కొంచెం సరి చెప్పండి, లేకపోతే నా బోటు వాళ్ళతో మాట్లాడించండి. ఒక్క రుద్రాక్ష అయితే చెప్తాను, వీలైతే వేసి చూడండి. ద్వాదశముఖి రుద్రాక్ష ఇది కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము ఈ రెండింటిలో ఏదో ఒకటి వేసి చూడండి అమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరమ్మా? చెప్పండి. బాబు గురించి, బాబుకు జాబ్ వస్తలేదు, తెలుసుకోవాలి. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? 11వ డేటు 3వ నెల 2001 నైట్ 10:30 అవునమ్మా, ఆదివారం నైట్ అని తెలుసు కదా, గుర్తుందా? అవును. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2. ఇది విధియా కృష్ణపక్షము బహుళ విధియా? ఇది కన్యా రాశి హస్త నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష దశముఖి కానీ నవముఖి కానీ. 10 ముఖాలు ఇది విష్ణు స్వరూపం, అది కానీ నవముఖి అమ్మవారి స్వరూపం. రెండిట్లో ఏదో ఒకటి, ఏది జాతకానికి 2 చాలా బాగా సెట్ అయ్యాయి. ఏది వీలైతే అది వేయండి అమ్మా. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం చాలా బాగుంటుంది. శుభం. ఓకే, సోమవారం మాకు చూపించారు దాని రుద్రాక్ష గురుగారు. చక్కగా మహాలక్ష్మి అమ్మవారు, శ్రావణ మాసం. ఆ పేపర్ ఒకటి వెనక్కనండి గురుగారు, కనిపించు. ప్రతిసారి ఇలాంటివి ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు బాగుంది. ఎవరెవరు?
గణపతి. కృష్ణుడు ఉన్నట్టున్నాడు. కృష్ణుడు, గణపతి, మహాలక్ష్మి. గణపతి, మహాలక్ష్మి, కృష్ణుడు. బాగుంది. సింహతలాటాలు, చక్కగా ఒక బంగారు లాకెట్టు, పురాతనమైంది. విష్ణుమూర్తికి సంబంధించిన రుద్రాక్షలు దశముఖి, అలాగే సప్తముఖి, అష్టముఖి, అన్ని రకాలు ఉన్నాయి. చక్కగా ఈ శ్రావణ మాసం ఐశ్వర్యానికి, ఈశ్వరానుగ్రహానికి ఓ మంచి మాసం. ఇవాళ సోమవారం కూడా. ఇది చూసిన వాళ్ళందరూ ధన్యులు. అందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని, ఐశ్వర్యం కలిగి ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు గురుగారు. మరో కాల్ చూద్దాము. హలో. హలో అమ్మా. అమ్మా చెప్పండి. చెప్పండి. హలో గురుగారు, నమస్తే అండి. ఓం నమ శివాయ. మీకు, మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. ఇది శనివారం నైటు జూలై 17 తారీఖు అండి. 17 జూలై 1:45 అప్పుడు అది 18 అవుతుందండి. అది 18 వస్తుంది. సంవత్సరం చెప్పండి. సంవత్సరం 2094. అది సారీ 1994. 1994. 17th midnight, 16th midnight. 16th midnight అంటే 17th పడుతుందమ్మా. అంతే అంతే. ఓకే అండి. అంటే ఇది ఆదివారం తెల్లవారుజామున, శనివారం నాడు రాత్రి. అవును కరెక్ట్ సార్. ఎర్లీ అవర్స్ ఆఫ్ సండే. అవును. ఎవరిదండి ఇది? నా కొడుకుది అయ్యా, నా కొడుకుది. ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది తులారాశి, ఇది విశాఖ నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, దీని తర్వాతది 12 ముఖాలు. ఇది సూర్యస్వరూపం. ఈ అబ్బాయి జాతకం మీరు గర్వపడే స్థాయిలో ఉంది, చాలా ఉన్నతంగా ఉంది, చాలా గొప్ప జాతకం. అవకాశం ఉంటే రుద్రాక్ష ధారణ కూడా చేసి చూడండి, వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే. క్యాంప్స్ గురుగారు ఈ వారం? మొన్న వారం నేను తిరుపతి వెళదాం అనుకున్నాను, వాతావరణ కారణాలతో వెళ్ళలేకపోయాను. సో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా ఈ వారం వెళుతున్నాను. తిరుపతిలో ఈ వారం ఉంటాను. మీరు నాకు మొన్నటి కొన్ని ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడంటే ఇబ్బంది అవుతుంది. మీరు రెండు చేయకండి. మొన్న చేసిన వాళ్ళు మళ్ళీ చేయకండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. నేను గురువారం నాడు ఖచ్చితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను తిరుపతిలో. సో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు ఉంటాను, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు. ఒక గురువారం మాత్రం ఏదో ఒక కార్యాలయంలో ఉంటాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. మీరు ఈ సౌత్ ఇండియాలో ఎక్కడ ఉన్నా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడినా, ఇప్పుడు ఈ సంస్థలో ఉన్న దగ్గరికి మీరు వెళితే వాళ్ళు నాతో డైరెక్ట్గా మాట్లాడిస్తారు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో డైరెక్ట్గా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం తిరుపతిలో కలవాలని అనుకున్నా, ఒక్కొక్కటే. మీరు నాకు కావాల్సింది సంఖ్య కాదు సమయం ఇస్తే, ఇప్పుడు మీరు చూస్తున్నారు 8 సెకండ్లో జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే చాలా బాగా చూడగలనన్న నమ్మకం నాకుంది. మీకే తెలుస్తుంది. సో 2-3 పేర్లు నమోదు చేయించకండి, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే. మరో కాల్ చూద్దాం. హలో. అమ్మా చెప్పండి అమ్మా, మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ కావ్య పేరు మీద. డేట్ ఆఫ్ బర్త్ November 2nd, 98. హలో. 98 November 2nd, 98. అమ్మ సోమవారం నాడు, మండే. సోమవారం 9:30. హలో అమ్మ, ఇది చతుర్దశి, శుద్ధ చతుర్దశి, పున్నమి ముందు రోజు. అవును అండి. ఇది మేషరాశి. అబ్బాయిదమ్మా అమ్మాయిదా? అమ్మాయిది. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా. 9 ముఖాలు కానీ 12 కానీ. 9 ముఖాలు, నవముఖి, నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది.
ఇది ద్వాదశముఖి రుద్రాక్ష సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపడే ఫలితం చూస్తారంటే అతిశయోక్తి కాదు, ఒక దైవికమైన సంపద. మనం చేస్తున్న పనికి తోడైతే ఆ వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఓకే. ఇంకా మనం ఎన్నో విషయాల్లో గురుగారు చాలా సందర్భాల్లో కూడా ఎదుటి వ్యక్తుల నుంచి మనం కొంచెం బాధపడినప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. అయితే గాంధీ గారు చెప్పినట్టు ఒకవేళ బాధపడితే, వాళ్ళ నుండి మనం ఏమైనా ఇబ్బందులు పడితే ఈ చెంపని ఆ చెంపని వాయించే మనం కంటిన్యూ చేయొచ్చు అంటారు. అంటే ఒక చెంప చూయిస్తే ఇంకో చెంప చూయించాలన్నారు గాంధీ గారు. సో ఇప్పుడు అది వర్తిస్తుందా, అసలు బాగుంటుందా? అది వర్తించదు. ఇప్పుడు ఈ వేగవంతమైన జీవితంలో కంటికి కన్ను పంటికి పన్ను ఇది వర్తించదు. ఇప్పుడు అది కొట్టగానే గబగబ వెళ్ళి ఇటు కూడా కొట్టు, ఏం బాగుంటుంది అది? వాడి కోపం వస్తే మనం చెప్పక్కర్లా, వాడే వాయిస్తాడు రెండు కూడా. అది ఆ రోజులు అంటే గాంధీ గారు చెప్పింది తప్పని. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, మీరు తొందరపడకండి, మీరు కొట్టడం కాదు వాళ్ళని, అవసరమైతే వాళ్ళని ఇంకోటి కొట్టమనండి, అక్కడితో అయిపోతుంది అని. సో ఇవాళ చూపిస్తే రెండోది కూడా కొడతారు. సో అలా అవసరం లేదు, అలా అని కక్ష సాధింపు అవసరం లేదు. కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి, మిడిల్ ఈస్ట్ లో, వాళ్ళైతే కంటికి కన్ను పంటికి పన్ను, ఏది చేస్తే తల తీసేస్తారు పబ్లిక్ గా మరణదండన అంటే పబ్లిక్ గా తల నరికేయడమే. యుఏఈలో కానీ. సో అది కూడా అవసరం లేదు. ఇప్పుడు కక్ష సాధింపు, ఇప్పుడు ఫ్యాక్షనిజం మనం చూసాం మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లోనే మనం చూసాం. ఫ్యాక్షన్ ఎలా ఉంటుందంటే, వీళ్ళల్లో ఎవరన్నా అవతల వాళ్ళు చంపితే అవతల వాళ్ళని చంపడానికి వీళ్ళు ప్రాణాలకు వేయడం. ఇది వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వాళ్ళు, తరతరాలు అలా కొనసాగుతూనే ఉంది. ఇది మంచిది కాదు. ఈ కక్ష సాధింపు అస్సలు మంచిది కాదు. ఒక రైతు, చిన్న సంఘటన చెప్తాను. ఒక రైతు పంట బాగా పండింది, మొక్కజొన్న కంటెలు నిగనిగలాడుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా పండింది. తన దగ్గర మంచి మంచి కోడ్లు, నాటు కోడ్లు, ఏమన్నీ జాగా కోడి పుంజులు ఇవన్నీ బాగా పెంచుకుంటున్నాడు. అవన్నీ చూసి ఓ పక్క పొలం బాగా, కంకులు బాగా కనిపిస్తున్నాయి, అద్భుతంగా పండింది మొక్కజొన్న. ఓ పక్క చక్కగా చెంగు అటు ఇటు పరిగెడుతూ ఉరుక్కుంటూ ఈ కోళ్ళు అన్నీ బాగా ఉన్నాయి, పెరటి నిండా అవే కనిపిస్తున్నాయి. ఒక నక్కకి దుర్బుద్ధి పుట్టి, నక్క తన స్వభావం అది, కనబడితే తినాలనుకుంటుంది, ఎత్తుకుపోవాలనుకుంటుంది. సరే చూస్తుంది, రోజు చూసి మంచి సమయం చూసుకుంటుంది. సరే అవకాశం దొరికినప్పుడల్లా రోజుకోటి పట్టుకుపోతుంది కోళ్ళని. గమనించాడు యజమాని, అమ్మ దుర్మార్గురాలా, ఇంత పని చేస్తాను, ఈ సంగతి తేల్చేస్తానని చెప్పి ఒక రోజు ఒక బోన్ ఏర్పాటు చేస్తాడు. ఆ బోన్లో నక్క పడింది. నక్క పడితే, నీ సంగతి నేను చూస్తాను, నువ్వు నాకు వాళ్ళని తినేస్తావు, ఇంత బాగా నేను పెంచుకుంటే నీకు కూడా అలాగే చేస్తానని చెప్పేసి, అంటే దాన్ని 2 కొట్టు వదిలేయచ్చు. ఏం చేస్తాడంటే తోక్కి ఆ గడ్డి శుభ్రంగా చుట్టి దానికి మంట పెట్టి వదిలేస్తాడు. పాపం అది ప్రాణభయంతో వెనక మంట, తోకంతా అంటుకుని మంటలు వస్తుంటే ఏం చేస్తుంది, ఏం చేయలేని పరిస్థితి. ఆ ప్రాణభయంతో అటు ఇటు ఉరుక్కుంటూ వెళ్ళి తన జొన్న చేలో దూరింది. ఏం చేస్తుంది అది? పండిపోయి ఉన్న జొన్న చేలు మంట తగిలితే ఏమవుతుంది? మొత్తం పంట చేను మొత్తం కాలిపోయింది. అంటే ఎవరికైనా మనం నష్టం చేద్దామంటే, లేదంటే ఎవరి మీదైనా కక్ష సాధిద్దాము అంటే అది బౌన్స్ అవుతుందని మనం అనుకున్నాం. అది మంచి చేసినా చెడు చేసినా ఇలాగే అవుతుంది. ఏమైంది, దానికి తోక ఏమైనా అనుమతిరారు వెళ్ళి లంకను తగలేయడానికి? తోక ప్రాణభయంతో ఏమవుతుంది, మొత్తం పంట చేలో దూరింది. కంకిల ముక్తో కాదు, మొత్తం మొక్కజొన్న చేనంతా తగలబడింది. మొత్తం రైతు సంవత్సర కాలం పండించిన కష్టం అంతా కూడా చిన్న చనిక కోపానికి మొత్తం నాశనం అయిపోయింది. తన కోళ్ళు పోయాయి, అన్నీ పోయాయి, మొత్తం అంతా పోయింది. కాబట్టి ఇది నిగ్రహించుకొని అంత ఇదిగాను రియాక్ట్ అవ్వక్కర్లేదు, ఇంత సాఫ్ట్గాను ఉండక్కర్లేదు. ఎప్పటికీ ఇది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనములు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. కానీ ఇప్పుడు ఆ సాఫ్ట్ కార్నర్ పిల్లల్లో గానీ యూత్ లో గానీ లేదు గురుగారు. అసలు సమాజం ఉండనివ్వట్లేదు, కక్ష సాధింపుల్లోనే ఉన్నారు. కక్ష సాధింపులు ఎప్పుడు మంచిది కాదు. ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరుగుద్ది, వాటితో కొట్లాడుకోని కూర్చుంటే ఏమవుద్ది, రోజు అయిపోతుంది, మన పని పాడవుతుంది. వెళ్ళిపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతను ఎవరో మనం ఎవరు తెలియదు. కక్ష సాధింపుకొని కొట్లాడుకొని లేనిపోని కేసులు, అక్కడ జరిగేది ఉద్ధరించేది వచ్చేది ఏమీ ఉండదు. సో అది ఏమాత్రం మంచిది కాదు, అవసరమూ లేదు. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? ఆనంద్ అండి, మా బాబు. ఓకే ఆనంద్ గారు, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. ఆనంద్ గారు. గురుగారు నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుగారు, మా బాబుది August 4, 2000 అండి.
ఎంతమంది పిల్లలండి మీకు? 2 బాబులే అండి. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవును సార్, ఫ్రైడే. ఈశ్వర్, పేరు ఈశ్వర్. శుక్రవారం అని తెలుసా ఈశ్వర్ది? నైట్ 12:10 ఏమో పుట్టారు సార్. గురువారం అంటే శుక్రవారం. అయ్యి నా 3వ తారీఖు రాత్రి తెల్లవారితే 4, గురువారం నాడు రాత్రి తెల్లవారితే శుక్రవారము. ఇది చతుర్థి శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది కన్యారాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి, 13 ముఖాలు ఇది కానీ 9 ముఖాలు కానీ. త్రయోదశి ముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? నమస్తే అండి, చీరాల నుంచి నాగజ్యోతి. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమస్కారం. చెప్పండి అమ్మా. 1999 అక్టోబర్ 31. అక్టోబర్ 31, 31 అక్టోబర్. ఆదివారం ఉదయం 10:26 కండి. పాపాయి. ఇది ఆదివారం, ఇది సండే. ఆదివారము ఎవరిదమ్మా ఇది? మా పాపాయిదండి. ఇది అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి, కర్కాటక రాశి. అమ్మాయికి ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ద్వాదశముఖి, ఏకాదశముఖి కూడా అమ్మాయికి సంబంధించిందే. ద్వాదశి అంటే 11, 12, 8 ఈ 3 అమ్మాయికి సంబంధించింది. ఏదైనా ఒక్కటి అవకాశం ఉంటే శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, వాళ్ళు చేస్తున్న పనికి ఈశ్వర అనుగ్రహము తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. కరుంగలి మాల గురించి వివరిస్తారు గురుగారు? కరుంగలి మాల చక్కగా ఒరిజినల్ వేసుకోవాలనుకుంటే ఈ సంస్థ భారతదేశం అంతా ఉంటుంది. మీరు ఈ సంస్థని అప్రోచ్ అవ్వండి. మంచిది. మీరు ఎక్కడుంటే అక్కడ ఈ భారతదేశంలో ఈ సంస్థ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి నకిలీలకు అవకాశం లేకుండా ఏ వుడ్లోంచి అయితే అది కట్ చేస్తారో ఆ వుడ్ పీస్ కూడా మీకు పంపిస్తూ మీరే చెక్ చేసుకోవచ్చు. అది ఒరిజినల్ డూప్లికేట్, ఎవరు సర్టిఫికేట్ అవసరం లేదు, మీరే చూసుకోవచ్చు. సో అలాగే మేరు ఖచ్చితంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ కానీ, మీ జాతకానికి సరిపడే రుద్రాక్ష కానీ మేరుగా వేసుకోండి. అది ఖచ్చితంగా మేరు లేకుండా వేసుకోవద్దు అసలు. అలాగే బొడ్డు దాటకుండా వేసుకోండి, నాభి దాటకూడదు. ఇవన్నీ ఈ పద్ధతులు మామూలుగా మినిమం పాటించాల్సినవి. ఒక ధర్మంలో మినిమం కొన్ని ఉంటాయి. అలానే అతిగా ఏది అది తినకూడదు, ఇది చేయకూడదు, అలా ఏముండదు. అక్కడికి వెళ్ళకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ వినకండి, ఇవన్నీ నిజం కాదు. అలాగేమి జరగవు. ఆచరణ యోగ్యము కానిది ఏది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. మీకు కావాల్సిన వాళ్ళు వేసుకోండి. దిష్టి దోషాలకు ఇది బాగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, బాగా వివరించారు గురుగారు. నాటి కార్యక్రమంలో అన్ని మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678